ఈరోజు మనము గుత్తి అరటికాయ కూర ఎలా చేయాలో చూద్దాం. గుత్తి అరటికాయకు కావాల్సిన పదార్థాలు: అరటికాయలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, శనక్కాయ పప్పులు, నువ్వులు, ధనియాల పొడి, కారము, ఉప్పు, కొంచెం చింతపండు, పసుపు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర. ఫస్ట్ మనము అరటికాయలో పెట్టడానికి కావలసిన మసాలా చేసుకుందాం. దానికి గాను ఉల్లిపాయలు, వెల్లుల్లి, శనక్కాయ పప్పులు, కారం, నువ్వులు, ధనియాల పొడి, చింతపండు, పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా పేస్ట్ లాగా మెత్తగా నూరుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అరటికాయని రెండు పక్కలా కట్ చేసి దానిపై తొక్కుని పిల్లర్తో తీసేసి నీళ్ళతో కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా అరటికాయని 3 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక్కొక్క ముక్కను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కింద వరకు కట్ చేయకూడదు, ఎందుకంటే కింద వరకు కట్ చేస్తే ముక్కలుగా విడిపోతాయి. ఇప్పుడు మనము ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను తీసుకొని ఈ అరటికాయ ముక్కల్లోకి కూరుకోవాలి. ఆ విధంగా అన్ని ముక్కల్లోని కూరుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 6-7 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు వేసుకోవాలి. ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయ, పోపు చిటపటలాడుతున్నప్పుడు ఇందాక వేసుకోగా మిగిలిన ఆనియన్ని వేసుకున్నాము. దాంట్లో 2 పచ్చిమిరపకాయలు, ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఒక చిన్న టమాటా కూడా వేసుకున్నాము. వేసుకొని ఈ 2 ఉల్లిపాయ, టమాటా కొద్దిసేపు మగ్గనిద్దాం. మూత పెడదాము. ఇప్పుడు వేగిందో లేదో చూద్దాం. ఉల్లిపాయ, టమాటా వేగింది. ఇప్పుడు మనము అరటికాయలో మసాలా పెట్టుకున్నాం కదా, ఆ అరటికాయ ముక్కల్ని ఇలా మెల్లిగా దీంట్లో వేద్దాము. అరటికాయలు వేసినాక దీంట్లో అరటికాయల్లో పెట్టిన తర్వాత కొంచెం మసాలా మిగిలిపోతుంది కదా, అది కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాము మూత పెట్టి. మగ్గిందా లేదా అన్నది కొంచెం ఆయిల్ తేలుతూ ఉంది, మగ్గింది. దీంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి ఇలా తిప్పేసి దీంట్లో వాటర్ పోసుకుందాం అరటికాయ మునిగే వరకు. మూత పెట్టి అరటికాయని ఉడకనిద్దాం. ఇప్పుడు మనం మూత తీసి
చూద్దాం ఉడుకుతుందా లేదా, ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసుకొని ఏవైనా ఎక్కువ తక్కువలు ఉంటే వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఉడుకుతుంది. ఒకసారి మనము ఉప్పు కారం అన్నీ చూద్దాము. అన్నీ సరిపోయినాయి. సో మనం మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము కూర ఉడికిందా లేదా అన్నది. చూసారా, ఇలాగా ఆయిల్ పైకి తేలింది. ఇలా అంతవరకు చూసుకొని ముక్క ఉడికిందా లేదా చూసుకుంటే ముక్క కూడా ఉడికిపోయింది. ఇంకా మనం కూర ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. ఇలాగ పైన కొంచెం గుత్తి అరటికాయ కూర రెడీ.